నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణలో కింది కులస్తుల వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్స్ అందుతున్నాయి, సరిగ్గా అందుతున్నాయా? ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు, 59 కులాలలో ఒక 2 కులాలు మాత్రమే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను మరి అనుభవిస్తున్నారు. మిగతా 36 కులాలు 56 కులాలకు ఏమాత్రము రిజర్వేషన్లు అందటం లేవు. దాంట్లో డక్కలి, చిందు, మాస్తి, మోచి, పాకి, పైడి, రెల్లి కులాలు ఉంటాయి. మరి ఆ కులాలకు ఇప్పటి వరకు కూడా కనీసము చదువుకుందామంటే కూడా వాళ్ళకు అవకాశం లేని పరిస్థితి. విద్యా అవకాశం లేదు, ఆర్థిక అవకాశం లేదు, మరి ఉద్యోగ అవకాశం లేదు, రాజకీయ అవకాశం కూడా లేదు. ఇప్పుడు కనీసము ఒక వార్డు మెంబర్ అయిన పాపాన కూడా పోలేరు ఆ కులాలు. అయితే ఏదైతే మెజార్టీ కులము మాదిగా తెలంగాణలో, మరి ఆ తర్వాత ఉన్నటువంటి కులం ఏదైతే మాల కులము అధికంగా విద్యా ఉద్యోగ పరంగా వాళ్ళందరూ కూడా చైతన్యవంతమై ఉమ్మడి రిజర్వేషన్ల పేరుతోటి ఉన్న రిజర్వేషన్లు మొత్తం కొల్లగొడుతున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఏదైతే మాదిగ ఉప కులాలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను వాళ్ళే మరి దండుకొని వీళ్ళని ఓటు బ్యాంక్గా వివిధ రాజకీయ పార్టీలు కూడా వాడుకుంటున్నాయి. స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ మాదిగ ఉపకులాలు ఇప్పటి వరకు చైతన్యం కాకపోవడం అనేది అది రాజకీయ నాయకులు అటువంటి చాతగనిదాన్ని నిదర్శనమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్న వాళ్ళని తప్ప వాళ్ళని అభివృద్ధి చేయడంలో, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా చైతన్యం చేయడంలో పూర్తిగా విఫలమైన సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాకుండా ఏదైతే మరి గత ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ చేస్తామని మరి హామీ ఇవ్వటము, అసెంబ్లీలో తీర్మానాలు చేయటము, అసెంబ్లీ సాక్షిగా చెప్పటము మరి అంతమట్టుగా పరిమితమైన తప్ప మరి వర్గీకరణ దాన్ని చేయటంలో పూర్తిగా విఫలమైనారు. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ 11వ తేదీ నాడు మరి హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చేసి హామీ ఇచ్చాడు. మాదిగలకు ఖచ్చితంగా నేను రిజర్వేషన్లు చేస్తానని, కమిటీ వేస్తానని హామీ ఇచ్చాడు. ఆ కమిటీ వేశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టులో మరి వాదన వినిపిస్తారని చెప్పడం జరిగింది. వాదనలు కూడా వినిపించి మరి అక్కడ ఆ తీర్పు కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ఆగస్టు 1వ తేదీ నాడు ఎస్సీలో మాదిగా ఉపకులాలకు, ఎస్టీలకు పండగ రోజుగా భావిస్తున్నాము. స్వాతంత్రం మాకు ఆ రోజు వచ్చింది ఆగస్టు 1వ తేదీ నాడు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు కలిసిన కానీ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా మేము అందరం కూడా చాలా వెనుకబడి ఉన్నాము. మేము స్వాతంత్రం వచ్చిన దినంగా మేము భావిస్తున్నాము. మరి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మరి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థులైనటువంటి 7 జడ్జిలకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితం, రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణ చేసి అధికారం ఇచ్చారు కాబట్టి మరి వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీల వర్గీకరణను మరి అన్ని కులాలకు కూడా వారి జనాభా తమాషా ప్రకారము అందించే విధంగా ప్రయత్నం చేస్తే విజ్ఞప్తి చేస్తున్నాం. జై అంబేద్కర్, జై పూలే, జై కొమరం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం చూసుకున్నైతే జగన్ ఉన్నారు. అయితే జగన్ ఉన్న హయాంలో మనం చూసుకుంటే కులాల వర్గీకరణ అనే విషయంలో కూడా చాలా వెనుకబడి ఉంది. దానికి గల రీజన్స్ ఏమి? మేడం, ఇది ఇప్పుడనే కాదు, మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కులాలు అనేటివి ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే కులాలు ఉన్నాయి. ఎస్సీలోనే దాదాపు 59 కులాలు ఉన్నాయి, ఎస్టీలోనే దాదాపు కులాలు ఉన్నాయి, బీసీలో దాదాపు 100కు పైగా కులాలు ఉన్నాయి. ఇదేమంటే ఎస్సీ పేరు మీద 59 కులాలు వాళ్ళకి రావాల్సిన వాటా కొన్ని కులాలు మాత్రమే అనుభవిస్తూ ఉన్నది ఒక ఇది. అంటే మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం కదా, ఏపీలోనే బాగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కులాల విభజన అనేది. సో ఎందుకు అలా చేస్తున్నారు మేడం? ఏపీ అని కాదు, అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా వచ్చే అంటే ఎవరికైతే వాళ్ళ వాటా వాళ్ళకు చేరడం లేదు. ఇప్పుడు కులాలు 59 కులాలు ఉన్నాం అనుకున్నాం. కుల రాజకీయాలు అనేది కాన్సెప్ట్ మేడం, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనం ఒక ఈ ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు చూస్తే 100% ఇప్పటి వరకు కమ్మ, రెడ్డి 2 కులాలు మాత్రమే ఆధిపత్యంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. మనం దాదాపు నాకు వయసు వచ్చినప్పటి నుంచి ఈ 2 కులాలే రాజ్యాధికారంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. మిగతా కులాలన్నీ కూడా ఓట్లు వేస్తున్నారు, అంతేగాని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినా ఏవి ఇచ్చినా కానీ అవికి పదవుల్లో వాళ్ళకు విధులు కానీ నిధులు లేవు అని నేను అనుకుంటున్నాను మేడం. అంటే రిజర్వేషన్స్ ఏ మాత్రం అందుతున్నాయంట మేడం? రిజర్వేషన్లు అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత, సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి అనే వర్గీకరణ జరుగుతుంది. 15% ఉన్న వర్గీకరణలో 6% ఏకి
బి పర్సెంట్ వచ్చేసి 1, సి పర్సెంట్ వచ్చేసి 6, డి వచ్చేసి 1%. అంటే కేటగిరీషన్ ప్రకారం కులాల వర్గీకరణ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఇలా జరిగితే ఏబిసిడి వర్గీకరణ తర్వాత అయినా రిజర్వేషన్స్ అనేవి సక్రమంగా అందరికి అందుతాయి అనుకుంటున్నారా? 100% అవుతాయి మేడం. ఏబిసిడి ఎప్పుడైతే జరుగుతుందో 100% మనం ఏమంటున్నామంటే 59 కులాల్లో అసెంబ్లీ చూసిన కులాలు అంటే అమెరికా చూసిన కులాలు ఉన్నాయి, కానీ అసెంబ్లీ చూడని కులాలు ఎన్నో ఉన్నాయి. అట్లా అంటే కులాలు ఉన్నాయి, వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఓట్లు వేస్తున్నారు, ఇక్కడ జీవిస్తున్నారు, కానీ ఎలాంటి అంటే రాజకీయ లబ్ధి కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ అందల్లా ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రతి కులానికి కూడా రిజర్వేషన్ చేరువేయాలా. వాళ్ళకు రాజ్య అంటే ఎన్నికల్లో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా కావచ్చు, ఈ 3 రంగాల్లో కూడా అన్ని కులాలకి 59 కులాలు ఉన్నాయనుకో, ఎస్టీలో ఉన్న కులాలు కానీ వీళ్ళందరికీ వర్గీకరణ జరిగి వాళ్ళందరికీ అన్ని కులాలకి సమన్వయం జరిగితే 100%. సార్ ఇప్పుడు మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టేనా? 100% మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు. సో ఇప్పుడు ఈ నా ఏబిసిడిలో వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? అన్న ఏబిసిడి వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటంటే ఏబిసిడిలో 59 కులాల్లో కొన్ని కులాలు మాత్రమే అత్యధికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందే విధంగా ఉంది. రాజకీయ రంగాల్లో కావచ్చు, సంక్షేమ రంగాల్లో కావచ్చు, ఉద్యోగ రంగాల్లో కావచ్చు, ఈ రంగాల్లో 100% అభివృద్ధి జరగడానికి కొన్ని కులాలు మాత్రమే. మిగతా కులాలకి ఎట్టి పరిస్థితిలో కూడా అంటే ఈ కొన్ని కులాలకు మాత్రమే వేరే కులాలు ఉన్నాయి. మిగతా కులాలు 59 అనుకో, దీంట్లో ఎస్సీ, మాల, మాదిగారెల్లి, డొక్కలు, చిందు ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి. దాంట్లో మాల కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ రంగాల్లో అంటే ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని మన అభిప్రాయం. లెక్కలతో పాటు కూడా తెలిసిన అందుకనే ఈ ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ క్రితం ఉద్భవించిన దానికి ఏమంటే ఎస్సీలో ఉన్న కులాలన్నీ కూడా అన్ని కులాలకు కూడా సమన్వయం జరగాల, అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాల, అందరికీ కూడా రాజకీయ రంగంగా ఎదగాల. 100% ఫలించింది. ఆయన ఒక్కటే ఏబిసిడి కావాలన్నాడు, కానీ ఏ పదవులు అడగలేదు ఎప్పుడు కూడా. నువ్వు మంత్రి పదవి ఇచ్చినా కానీ, ఎంపీ ఇచ్చినా కానీ, ఎమ్మెల్యే ఇచ్చినా కానీ, ఏ రోజు కూడా ఎమ్మెల్సీ ఇచ్చినా కానీ ఏది కూడా అంటే ఎక్కడా కూడా రాజకీయాలకు తగ్గకుండా, రాజకీయంగా ఇది కాకుండా అందరికీ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే కృష్ణమాది గారు వచ్చిన శ్రమ ఆయన స్వార్థంగా ఆలోచించుకోకుండా అన్ని కులాలకి ఏబిసిడి జరగాలనే ఒక కాన్సెప్ట్ మొన్న సుప్రీంకోర్టు తీర్పు వల్ల జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనాత్మక తీర్పు అని అంటున్నాము. ఖచ్చితంగా అక్కడ తీర్పు ఇచ్చినటువంటి జడ్జిలకు కావచ్చు, మరి తర్వాత ప్రధానమంత్రికి కావచ్చు, ఇక్కడున్న ముఖ్యమంత్రులకు కావచ్చు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.